కౌరవ పాండవ సైన్యాలు కురుక్షేత్రం చేరాయి. కొండ మీద, మైదానాలలోనూ, అరణ్యాలలోనూ ఎక్కడ చూసినా సైన్యాలే. అందరిలోనూ సమరోత్సాహముంది. తెల్లవారితే యుద్ధం. ఇరుపక్షాలలోని సేనానాయకులు భీష్ముడి నాయకత్వంలో సమావేశమయ్యారు. యుద్ధానికి కొన్ని నియమాలు ఏర్పరచుకున్నారు. ప్రతిరోజు సాయంత్రం వరకు యుద్ధం జరుగుతుంది. సూర్యుడు అస్తమించాక యుద్ధం చేయకూడదు. ఎవరైనా పరుషంగా మాట్లాడితే వారిని మాటలతోనే ఎదుర్కోవాలి, ఆయుధాలతో కాదు. ఏనుగు మీద ఉన్న యోధుడు ఏనుగు మీద ఉన్నవాడితోనూ, రథం మీద ఉన్నవాడు రథం మీద ఉన్నవాడితోనూ, అశ్వీకుడు అశ్వీకుడితోనూ, కాలిబంటు కాలిబంటుతోనూ మాత్రమే యుద్ధం చేయాలి. పరాకుగా ఉన్నవాడి మీద, భయపడుతున్న వాడి మీద దాడి చేయకూడదు. శరణు పొందిన వాడిని, వెనుచూపి పారిపోతున్న వాడిని వధించకూడదు. ఆయుధాలు, ఆహారాలు మోసుకువచ్చే సేవకుల్ని, బేరీలు వాయించే వారిని, శంఖాలు ఊదేవారిని వధించకూడదు. ఇలా కొన్ని నియమాలకి ఇరుపక్షాల నాయకులు అంగీకరించారు. ఆ నియమాలకి కట్టుబడి ఉంటామన్నారు. తెల్లవారింది. పాండవుల సేన తూర్పు ముఖంగా ఉంది. కౌరవుల సేన పశ్చిమ ముఖంగా ఉంది. అర్జునుడి రథానికి కృష్ణుడు సారథిగా ఉన్నాడు. అతడు అర్జునుడితో, అర్జున, తలపెట్టిన కార్యంలో విజయాన్నిచ్చే దేవి దుర్గా, శత్రువుని జయించడానికి మనస్సుని ఏకాగ్రం చేసి దుర్గని స్తుతించు అని అన్నాడు. అర్జునుడు దుర్గాదేవికి దండం పెట్టుకున్నాడు. ఆ తరువాత ఇరుపక్షాలలో ఉన్న వీరులని చూడాలనుకున్నాడు. తన రథం 2 సేనల మధ్య నిల్పమని కృష్ణుని కోరాడు. 2 పక్షాల్లోనూ ఉన్న వాళ్ళందరూ బంధువులు, స్నేహితులు. వారందరూ యుద్ధంలో మరణించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతమందిని చంపి, ఇంత హింస చేసి రాజ్యం పొంది ఏం ఆనందం అనుభవిస్తాము అని అనుకున్నాడు. తన మనసు విషాదానికి లోనైపోయింది. ఆయుధాలు వదిలేసి రథంలో చతికిలబడ్డాడు. తనలో తానే ఇతరులని వధించటం హింస గదా, హింస పాపం గదా అని భ్రమలో పడ్డాడు. పాపం చేయకూడదు కనుక యుద్ధం చేయను అని అన్నాడు.